నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కాసేపట్లో బీజేపీ మిత్రపక్షాల భేటీ, ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నిక కానున్న మోదీ. ఢిల్లీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం, ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం. ఏపీ సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. తెలంగాణలో ప్రజావాణి ప్రారంభం, ప్రజా దర్బార్ ముందు క్యూ. కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్, ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న. పార్లమెంట్లోకి చొరబడేందుకు యువకుల ప్రయత్నం, 3 అరెస్టు, కేసు నమోదు. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలలేకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 26 మంది ఎలిమినేట్ అయ్యారు. 27వ అభ్యర్థి ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. ఎలిమినేషన్ రౌండ్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 220 ఓట్లు రాగా బీఆర్ఎస్ కు 139 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 118, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కు 76 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతుంది. తొలి ప్రాధాన్య ఓట్లలో అధికార కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఏనుగుల రాకేష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినా ఫలితాలం తేలలేకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక గెలుపు కోట ఓట్లను 1,55,095గా నిర్ణయించారు. దీంతో మల్లన్న గెలవాలంటే 32,282 రెండో ప్రాధాన్యత ఓట్లు కావాల్సి ఉండగా రాకేష్ రెడ్డి గెలుపునకు 50,847 ఓట్లు రావాల్సి ఉంది. అయితే ఈసారి 25,824 ఓట్లను చెల్లనివిగా అధికారులు గుర్తించారు. మరోపక్క చూసుకుంటే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వాస్తవ లెక్కలకు నమోదు చేస్తున్న లెక్కలకు సరిపోలడం లేదని ఫిర్యాదులు పేర్కొన్నారు. కౌంటింగ్ టేబుల్ వద్ద ఓట్ల లెక్కింపునకు ఆర్ఓ ప్రకటిస్తున్న ఓట్లకు తేడా ఉంటుందని, దానిని సరిచేయాలని ఈసీని కోరింది. అయితే ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గురువారం రాత్రి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొదటి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థికి ప్రయోజనం కలిగే విధంగా కౌంటింగ్ అధికారులు లెక్కలు వేస్తున్నారని ఆరోపించారు. రాకేష్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లను తీసుకుపోయి తీన్మార్ మల్లన్న గారికి ఇస్తా ఉన్నాం. ఇది తీవ్రమైన అన్యాయం అని చెప్పి మేము ఆర్ఓ గారికి ఆడ మా అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇస్తా ఉంటే అక్కడ స్పందించకపోతే మేము ఇప్పటికే కోరుతా ఉన్నాం. దయచేసి ఆర్ఓ గారిని కోరుతా ఉన్నాం, వికాస్ రాజ్ గారిని కూడా కోరుతా ఉన్నాం. దయచేసి డెమోక్రసీని బతికించండి. దయచేసి ఓట్లు పడ్డే ఉన్నట్టు కూడా వేసుకోవాలి కదా. దాని ఎవిడెన్స్ కూడా మా రాకేష్ రెడ్డి గారు అక్కడ చూపిస్తా ఉన్నారు. ఆరో గారు యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకుంటాం. వెంటనే వికాస్ రాజ్ గారిని కూడా దీని మీద ఇంటర్ఫియర్ అయి వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతామని ఒక భయంతో, ఇలా తీన్మార్ మల్లన్న ఓడిపోతాడని ఒక భయంతో ఇలా రాకేష్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు ఇక్కడి నుంచి అటు వేయొచ్చా? ఇది కరెక్టా? ఒక్కసారి ఆలోచి.
మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. ఆహారంలో పురుగులు రావడంతో విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీ ముందు బెటాయించి మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మిమ్మల్ని ఎవరు ఏమనలేదు వాటిల్లో పిలిపిస్తే నువ్వు మల్లారెడ్డికి ఎక్కువ మైనారెడ్డికి ఎక్కువ ప్రైవేట్కి ఎక్కువ కూడా చెప్పి మీరు ఎవడ చెప్పుకున్నా మాకు ఏం ప్రాబ్లం లేదు. అయితే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ నాణ్యత లేని పురుగుల ఆహారాన్ని పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు రావడంతో పలుమార్లు ఆందోళన నిర్వహించారు. అయినా యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మిమ్మల్ని ఎవరు ఏమనలేదు వాటిల్లో పిలిపిస్తే నువ్వు మల్లారెడ్డికి ఎక్కువ మైనారెడ్డికి ఎక్కువ ప్రైవేట్కి ఎక్కువ కూడా చెప్పి మీరు ఎవడ చెప్పుకున్నా మాకు ఏం ప్రాబ్లం లేదు. పిలిపి లోపల పోతే అన్ని బాగాలేదు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అతి త్వరలోనే సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈసారి ఏర్పడే ప్రభుత్వం కూటమిది కావడంతో భాగస్వామ్య పక్షులైన జనసేన, బీజేపీ ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారా? అసలు మంత్రి పదవులు ఉంటూ లభిస్తే 3 పార్టీల నుంచి ఎవరెవరు రేసులో ఉంటారు అన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కనీవిని ఎరుగని స్థాయిలో బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. త్వరలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం జోరుగా సాగుతున్నాయి. హస్తిన వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కావాలంటూ కమలం అగ్రనేతలను ఇప్పటికే ఆహ్వానించారు. ఇవన్నీ కాస్త పక్కన పెడితే త్వరలోనే మంత్రివర్గాన్ని చంద్రబాబు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు మంత్రి మండలిలో ఉంటారన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే 164 స్థానాలు సాధించడం, జనసేన, బీజేపీ పార్టీలు కూడా కలిసి ఉండడంతో ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పైగా వైసీపీ పాలనలో పార్టీకి అన్ని విధాలుగా అండదండలు అందించిన వాళ్లను సైతం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి లెక్కలన్నీ వేసుకుంటే మంత్రివర్గం ఏర్పాటు టీడీపీ అధినేతకు కత్తిమీద సాములా మారుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలకంగా మారతారని ఆయన సోదరుడు నాగబాబు ప్రకటించారు. 21 కొట్టడం అంటే ఇంత ఎఫర్ట్ వెనకాల 17 సంవత్సరాల శ్రమ దాని వెనకాల ఉంది. అది మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి శ్రమ. ఇంత విజయం మనందరం సాధించామంటే ఆయన 17 సంవత్సరాలు ఎంత మెంటల్గాను, శారీరకంగాను ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇలాగా అందరినీ ఒక విజయ పదంలో తీసుకొచ్చారంటే ఈజ్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ, అమేజింగ్ పర్సన్. పిఠాపురం అనేది ఒక్కటే చెప్పట్లేదు, పిఠాపురం లాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళకి ఉంటుంది. నేను ఏం చెప్పినా మీ అందరికీ అది అర్థమవుతుంది. మీ ఊర్లో కూడా అలాగే జరిగి ఉంటుందని. థ్యాంక్ యూ అండి. మీ అందరూ అద్భుతమైనటువంటి శ్రమ చేశారు, కష్టపడ్డారు. అండ్ మనందరికీ ఒక బ్యాక్ బోను, మనందరి వెనకాల ఒక శక్తి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. హ్యాట్స్ అవుట్ టు అవర్ ప్రెసిడెంట్ అండ్ జనసేన కార్యకర్తలు. థ్యాంక్ యూ. దీంతో మంత్రివర్గంలో జనసేనకు చోటు దక్కడం ఖాయమనే చెప్పాలి.
అటు రాష్ట్ర బీజేపీ నేతలకు సైతం 2014 మాదిరిగానే భాగస్వామ్యం ఖాయమన్న మాట వినిపిస్తోంది. దీంతో ఇటు టీడీపీ అటు జనసేన బీజేపీ నుంచి మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారి సంఖ్య పెద్ద ఎత్తున ఉంది. పైగా సామాజిక సమీకరణాలు, జిల్లాల వారీగా లెక్కలు, పార్టీ కోసం గట్టిగా కష్టపడిన వారు ఇలా చూసుకుంటూ వెళితే ఎవరెవరికి చోటు దక్కుతుందన్నది ఆసక్తి రేపుతోంది. మరోవైపు గతానికి భిన్నంగా ఈసారి ఎలాంటి మొహమాటాలకు వెళ్లొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పైగా క్లీన్ ఇమేజ్ ఉన్న వారికి ఎక్కువగా అవకాశం ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యువత ఆశలు, ఆకాంక్షలు సైతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీనియర్ల కన్నా యువత, బలహీన వర్గాలు, మహిళలకు అధిక సంఖ్యలో ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయంటూ ఇప్పటికే తెలుగుదేశం వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మంత్రివర్గంలో చోటు దక్కించుకునే వారిలో మహిళల విషయానికొస్తే కడప నుంచి గెలిచిన మాధవిరెడ్డికి అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. వైసీపీ అధినేతకు కంచుకోటైన కడప గడ్డపై విజయం సాధించడం ఈమెకు ప్లస్ పాయింట్గా చెబుతున్నారు. అలాగే పుట్టపర్తి నుంచి గెలిచిన సింధూరారెడ్డి, పెనుగొండ నుంచి విజయం సాధించిన సవిత పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీల నుంచి బండారు శ్రావణి, నెలవల విజయశ్రీ, ఎస్టీల నుంచి శిరీషాదేవి, జగదీశ్వరి ఉన్నారు. బీసీల నుంచి గెలిచిన మహిళల్లో గల్లా మాధవి, యనమల దివ్య పేర్లు వినిపిస్తున్నాయి. ఇక సీనియర్ల విషయానికొస్తే తంగిరాల సౌమ్య, వంగలపూడి అనిత పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మొత్తంగా మహిళల్లో ఇద్దరికి అవకాశం దక్కవచ్చన్న ప్రచారం నడుస్తోంది. ఇక టీడీపీ సీనియర్ల విషయానికొస్తే అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్, ఆర్వీఎస్కే రంగారావు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాసరావు పేర్లు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పరిశీలిస్తున్నారు. యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు పేర్లు ఉభయ గోదావరి జిల్లాల నుంచి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల విషయానికొస్తే గద్దె రామ్మోహన్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, శ్రీరామ్ తాతయ్య, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు, శ్రావణ్ కుమార్తో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా చూస్తే గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, విజయ్ కుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికొస్తే నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలలో ఒకరికి బెర్త్ ఖాయమన్నమాట గట్టిగా ప్రచారంలో ఉంది. ఇక రాయలసీమ జిల్లాలోనూ మంత్రివర్గంలో చేరేందుకు ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అమర్నాథ్ రెడ్డితో పాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరు ఉండే ఛాన్స్ ఉంది. పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్ సహా మరికొందరి పేర్లను టీడీపీ అధినేత పరిశీలిస్తున్నట్లు సమాచారం. మైనారిటీల విషయానికొస్తే ఎన్ఎండి ఫారూక్, నజీర్, షాజహాన్ బాషా పేర్లు ప్రముఖంగా లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయా జిల్లాల్లో ఇంతమంది పోటీలో ఉండడంతో సామాజిక సమీకరణాలు, యువతకు ప్రాధాన్యం, సీనియారిటీకి గౌరవం, సచీలత సహా మరెన్నో అంశాలను గమనించి వీరిలో కొందరికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినేత యోచిస్తున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జనసేన మంత్రివర్గంలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆ పార్టీలో ప్రచారం సాగుతున్న వేళ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవి సహా మరో 3 బెర్తులు దక్కే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన వారు ఎన్నిక కావడంతో ఒక్కో సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఏ పాత్ర పోషిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు. కేవలం
పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కడిని గెలిపించలేదు, 5 కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు. మా ఇంత గెలిపించి కాదు మీరు ఇచ్చింది, చిన్నపాటి జయం ఇవ్వాల, ఆకాశం అంత విజయం ఇచ్చారు మీరు మాకు మా కూటమి ప్రభుత్వానికి. ఇది గుండెల్లో పెట్టుకుంటాం, నిలబడతాం, నిర్మాణాత్మకంగా పనిచేస్తాం. మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను, మీ అందరికీ మాటిస్తున్నాను. మీ ఇంట్లో ఒక్కడిగా ఒకటే గుర్తుపెట్టుకోండి, మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు నాకు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, మా ఇంట్లో కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్. మా వాడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు, మా కష్టాల కోసం మాట్లాడతాడు, మా కష్టాల కోసం నిలబడతాడు. అది చేసి చూపిస్తాను. పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్లుగా డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటారా లేక మరోటా అన్నది ఉత్కంఠగా మారింది. ఇక పార్టీ తరపున నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణకు మంత్రివర్గంలో బెర్తు ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరోవైపు బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం లభిస్తుందన్న మాట వినిపిస్తోంది. 2014 నాటి టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ ఇద్దరికి క్యాబినెట్లో చోటిచ్చారు టీడీపీ అధినేత. అయితే ఈసారి ఎంతమందికి అవకాశం ఇస్తారన్నది ఉత్కంఠగా మారింది. మంత్రివర్గ రేసులో ఉన్న వారిలో ప్రధానంగా సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారథి పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఆశావహులు భారీ సంఖ్యలో ఉండడం, కూటమి ప్రభుత్వం కావడంతో మంత్రివర్గాన్ని టీడీపీ అధినేత ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారన్న ఆసక్తి అందరిలో నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా పోలీస్ యాప్ ను హ్యాక్ చేసి డేటాను చోరీ చేస్తున్నారు. ఇలా డేటాను చోరీ చేసి ఆన్లైన్ లో అమ్ముకుంటున్నట్లుగా గుర్తించారు. గతంలో కూడా హ్యాక్ ఐ యాప్ ను హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్లు డేటా చోరీ చేసి ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టారు. డేటాను $120 కు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. తెలంగాణ పోలీసు యాప్ ని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి అందులో యొక్క డేటాను కూడా చోరీ చేశారు. చోరీ చేసి యొక్క డేటాను కూడా $1,200లకు అమ్ముతామని చెప్పి కూడా వాళ్ళు దీనిపైన ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అయితే గతంలో కూడా హ్యాక్ సంబంధించిన యాప్స్ ను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. హ్యాక్ చేసిన నేపథ్యంలో కొంత డేటాను కూడా చోరీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి యొక్క యాప్ ని కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి అందులో పూర్తిగా డేటాను కూడా వాళ్ళు తీసుకున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే బహిరంగ మార్కెట్ లో తాము కావాల్సిన డేటా అమ్ముతామంటూ కూడా ప్రచారం చేస్తుండడంతో ఈ యొక్క విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యొక్క యాప్ ని మాత్రం దీనికి సంబంధించి సైబర్ నేరగాళ్ల నుంచి కూడా కాపాడారు. ప్రజెంట్ మాత్రం కొంత డేటా వారు చోరీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ఎక్కడి నుంచి చేశారు, ఎలా చేశారనే దానిపైన కూడా సైబర్ నిపుణులు ఇప్పటికే దీనిపైన దర్యాప్తులు చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఐపీ అడ్రస్ కావచ్చు, అంతేకాకుండా ఇతర సంబంధించిన సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా పోలీసులు కూడా సేకరిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే బహిరంగ మార్కెట్ లో ఇది ఎలా పెట్టారో దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరిస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు.
లోక్సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలనుకున్న గులాబీ పార్టీకి నిరాశ మిగిలింది. కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీంతో ఎన్నికల ఫలితాలపై పోస్ట్మార్టం మొదలుపెట్టింది. మరి గులాబీ కూటమికి కారణాలేంటి? టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి పార్లమెంట్లో ప్రాతినిధ్యం కోల్పోయింది. 2001లో పార్టీ ఆవిర్భావం జరగగా 2004, 2009, 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికలను గులాబీ పార్టీ ఎదుర్కొంది. అయితే 2024లో కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ 5 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, హన్మకొండ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక 2009 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగింది. ఆ సమయంలో కేవలం మెదక్, మహబూబ్ నగర్ స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఆ తర్వాత జరిగిన 2014 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 11 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది. రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చింది. ఇక రెండవసారి కూడా 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 2019 ఎన్నికల్లో 16 స్థానాలు టార్గెట్ గా బరిలో దిగింది. కానీ అనుకున్నన్ని సీట్లలో కాకుండా కేవలం 9 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు సాధించి అధికారాన్ని కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఈ ప్రభావం ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికలపై పడడంతో కనీసం ఒక్క స్థానం గెలవలేక నిరాశలో కుంగిపోయింది. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారాన్ని సాగించింది. పార్టీ అభ్యర్థుల తరపున రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ 16 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించారు. కేటీఆర్, హరీష్ రావులు కూడా పెద్ద ఎత్తున ప్రచార సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కేవలం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే 2వ స్థానంలో నిలిచింది. ఇక హైదరాబాద్ స్థానంలో అయితే 4వ స్థానంలోకి పడిపోయింది. ఓవరాల్ గా చూసుకుంటే ఆదిలాబాద్, భువనగిరి, చేవెళ్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, మల్కాజ్గిరి, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, పెద్దపల్లి, నల్గొండ, నిజామాబాద్, సికింద్రాబాద్, వరంగల్, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో 3వ స్థానానికి పరిమితమయ్యింది. 8 స్థానాల్లో అయితే డిపాజిట్లు కూడా కోల్పోయింది. అలాగే ఓటింగ్ శాతాన్ని కూడా భారీగా కోల్పోయింది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 41.29% ఓట్లు పోలవగా ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో 16.70% ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే కాంగ్రెస్ ఓటింగ్ శాతం చూసుకుంటే 2019లో 29.48% ఓట్లు రాగా ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో 40.11% ఓట్లు పోలయ్యాయి. అలాగే బీజేపీకి 2019 ఎన్నికల్లో 19.45% ఓట్లు రాగా ఇప్పుడు 35.01% పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారం చేపట్టాలనుకున్న గులాబీ పార్టీ ఆశలు అడియాశలు కావడంతో లోక్సభ ఎన్నికల్లో అయినా గెలిచి సత్తా చాటాలని ఉవ్విల్లూరింది. అయితే సీన్ రివర్స్ అయింది. ఈసారి మరింత పరాభవాన్ని మూటకట్టుకుని తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. తాము ఖచ్చితంగా గెలుస్తామనుకున్న మెదక్లోనూ 3వ స్థానానికి పరిమితం కావడంతో గులాబీ పార్టీలో పోస్టుమార్టం జరుగుతోంది. కనీసం 3 నుండి 4 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తామని వేసుకున్న లెక్కలు తారుమారయ్యాయి. కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఓటమికి గల కారణాలపై పోస్టుమార్టం జరుగుతోంది. తమ ఓట్లన్నీ బీజేపీకి బదిలీ అయి ఉంటాయని భావిస్తోంది గులాబీ దళం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతతో బీజేపీకే మళ్లీ ఉంటాయని అంతర్గత చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉండటానికి కారణమిదేనన్న టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో వరుసగా 2 సార్లు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం దక్కకపోవడంతో గులాబీ క్యాడర్ నైరాశ్యంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలిచ్చిన షాక్ నుండి బీఆర్ఎస్ తేరుకుని తిరిగి పూర్వ వైభవం సాధిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.